అలాగే గర్భిణీ స్త్రీలకు ఈ మధ్య కాలంలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అటాక్ అవుతున్న కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే స్ట్రెస్ మూలంగా బాగా సఫర్ అవుతున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? గర్భిణీ స్త్రీలు కానివ్వండి, అంటే లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కానీ ఆహారంలో మనం కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి విపరీతంగా రక్తంలోకి గుట్టలుగా వెళ్ళడం అనేటటువంటిది జరగకూడదు. ఒక పాయింట్ అది. రెండో పాయింట్, మనం ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా అర్బనైజేషన్లో ఉన్న వాళ్ళు చాలా వరకు ఏంటంటే పని చేయకుండా కూర్చునే వాళ్ళలో షుగర్ పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుందండి, షుగర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎంతో కొంత పని ఫిజికల్ వర్క్ చేస్తూ ఉన్నట్లయితే గర్భిణీ స్త్రీలకు ఒక రకంగా ఆరోగ్యకరంగా ఉండడమే కాదు, బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడేటటువంటి ఆస్కారం బేసిక్గా. అది మనం గమనించుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఆహార పదార్థాలలో అంటే తీసుకునేటటువంటి ప్రధానంగా స్టేపుల్ ఫుడ్ తెలుగు వాళ్ళందరికీ కూడా, సౌత్ ఇండియా మొత్తం అందరికీ కూడా రైస్ ఈజ్ స్టేపుల్ ఫుడ్. ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూసుకున్నట్లయితే మన రైస్ ఇంత విచలుడిగా తీసుకునే వాళ్ళం కాదు. మిల్లెట్స్ ఎక్కువ వాడేవాళ్ళు, జొన్నలు వాడేవాళ్ళు, రాగులు వాడేవాళ్ళు, సజ్జలు వాడేవాళ్ళు. ఇవన్నీ మనకు ఆహార పదార్థాల్లో చాలా వరకు 60% ఇవే ఆక్రమించి ఉండేది. అవును. రైస్ ఎప్పుడంటే అప్పుడు ఇంత రెగ్యులర్గా తీసుకునే అలవాటు అనేది లేదు అసలు చెప్పాలంటే. మనం రైస్ ఎక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి షుగర్ అనేది రావడానికి అది కారణం అన్నట్లు. అలాంటి వాళ్ళు ఏంటి, గర్భిణీ స్త్రీలు అయినా కానీ మంచి పౌష్టికాహారం అంటే రైసు, తర్వాత ఆహార పదార్థాల్లో మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, ఇలాంటివన్నీ మనం ఎక్కువ చేస్తున్నాం. అవి కాకుండా మిల్లెట్స్ లాంటివి ఎక్కువ తీసుకొని కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటివి చేసుకుంటూ, ఓకే, దెన్ మాంసాహారంలో కూడా చేపలు ఎక్కువ తీసుకుంటూ, మటన్ జోలికి వెళ్ళకుండా, తర్వాత గుడ్డు తీసుకోవడము, మిల్క్ తీసుకోవడము, పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకోవడము, రొట్టెలు ఎక్కువగా తీసుకోవడము, ఇట్లాంటివి చేసినట్లయితే షుగర్ అనేటటువంటి రావడానికి ఆస్కారమే లేదు, రాకుండా జాగ్రత్త పడవచ్చు. లైక్ షుగర్ పేషెంట్స్ అంటే మెయిన్గా చపాతీలు తినాలి, రొట్టెలు తింటేనే వాళ్ళకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేసి అని ఆ మధ్య, అంటే గతంలో షుగర్ పేషెంట్స్ అందరూ కంపల్సరీగా పుల్కాలు, రొట్టెలు వీటిని ఎక్కువ తినేవాళ్ళు. బట్ ఇప్పుడు గోధుమలో ఎలాంటి ప్రోటీన్స్ కానీ దానివల్ల తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది అన్నది ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు అంటూ కూడా ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఒకటి మనకు సాధారణంగా సౌత్ ఇండియా లోపల ఉన్న ఆహార పదార్థాలను మనకు హిస్టరీ తీసుకున్నట్లయితే రైస్ కన్నా ఎక్కువగా మనం వాడింది మిల్లెట్స్ వాడాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనకి ఎక్కడ మిల్లెట్స్ ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు రాజస్థాన్లో, గుజరాత్లో, మధ్యప్రదేశ్లో వాడుతున్నారు. చెప్పాలంటే సజ్జ రొట్టెలు కానీ, జొన్న రొట్టెలు కానీ అవి వాడుతున్నాం. సో మనం అవన్నీ మర్చిపోయాం, అసలు అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ మర్చిపోయాము. తీసుకున్నా కూడా మనం అంత రెగ్యులర్గా తీసుకోవట్లేదు. గోధుమ రొట్టెలే తీసుకోవాలి. సౌత్ ఇండియన్స్కి గోధుమ రొట్టెలు కాదు అసలు, మనం తీసుకునేవన్నీ జొన్న రొట్టెలు, సజ్జలు, రాగులు ఇట్లాంటివి ఎక్కువ వాడేవాళ్ళం. కొర్రలు కూడా తీసుకునేవాళ్ళు, అన్నం బదులు కొర్రలు తీసుకునేవాళ్ళు. సో ఇట్లాంటి వాటిపైన మనం ఎక్కువగా ఆధారపడి ఉండేవాళ్ళం కాబట్టి మనకు మధుమేహం అని మన దరిదాపులో వచ్చేది కాదు. గోధుమలు మనం వాడనే వాడాం, అసలు మా దాంట్లో లేదు అసలు. ఒకవేళ వాడినా ఇప్పుడు లేటెస్ట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటి, గోధుమలు, మక్కలు, తర్వాత రాగులు, జొన్నలు, సజ్జలు అన్నీ కలిపి మిక్స్డ్ కలిపి మనం రొట్టెలు చేసుకుంటున్నాం. ఇట్లా చేసుకున్నా మంచిదే. కానీ మన గోధుమలు అనేటటువంటి కూడా మనకి ఏంటంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ అది. కాబట్టి మనకు బరువు అంటే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కనుక వీటిని ఎక్కువ తీసుకున్నా కూడా మళ్ళీ ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో అంచేత మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు మధుమేహం అనేది అదుపులో ఉండడమే కాదు, ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం. ఓకే. కాబట్టి అంత మాత్రాన గోధుమలు తీసుకుంటేనే మనకేదో అయిపోతుంది అన్నటువంటిది మాత్రం సత్యదూరమైనటువంటి అంశం. చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్యకాలంలో ఒక 4-5 కేసెస్ రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తుంది. 10 yearsలో పిల్లలకు కూడా షుగర్ వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు మధుమేహం టైప్ 1 దానికి లోన్ అవుతున్నారు అనేసి అని అంటున్నారు. అంటే చిన్నపిల్లలు ఆ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ అయితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా? అంటే ఒకటేమంటే స్ట్రెస్ అనేటటువంటిది
చాలా రోగాలు రావడానికి మనకు సైకో ఇమ్యూనో న్యూరోపెథాలజీ అని అంటారు. అంటే మనస్సులో ఒత్తిడి కనుక నిరంతరం కనుక కలుగుతూ ఉన్నట్లయితే మనకు ఇంటర్నల్ ఆర్గాన్స్లలో ఏమవుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది. ఇంకా కూడా శరీరంలో ఉండేటటువంటి హార్మోన్స్ అనేటటువంటి చాలా చేంజెస్ వస్తాయి. ఇవన్నీ జరుగుతాయి అన్నట్లు. పిల్లల్లో ఒత్తిడి ఒక కారణం అవుతే ఒత్తిడితో పాటుగా ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలలో జంక్ ఫుడ్ ఎక్కువగా ఉంది, శీతల పానీయాలు ఉన్నాయి, తర్వాత వేపుళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఇట్లాంటివన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు అధిక బరువు వస్తుంది. బరువు పెరగడం వల్ల కూడా మధుమేహానికి దారితీసేటటువంటి ప్రమాదం ఉంది. స్ట్రెస్ లెవెల్స్ అనేటివి ఒక కారణం అవుతే అధిక బరువు కూడా మధుమేహం రావడానికి కూడా దోహదం చేసేటటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఒక విషయంలోనే స్ట్రెస్ ఒకటే ప్రధానమైన కారణంగా తీసుకోకుండా ఆహారంలో వచ్చినటువంటి మార్పులు, పిల్లలు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అనే పైన నిశ్చితంగా మనం ఒక కన్ను వేసి ఉంచాల్సినటువంటి ఆస్కారం ఉంది. అట్లా చేసుకున్నట్లయితే పిల్లలు తీసుకునే ఆహార పదార్థాల పైన అయినంత వరకు సాంప్రదాయమైనటువంటి ఆహారం అలవాట్లను కనుక నేర్పినట్లయితే అధిక బరువు వచ్చేటటువంటి ఆస్కారం ఉండదు. అధిక బరువు అనేది మధుమేహం రావడానికి దోహదం చేస్తుంది. మధ్యలో ఒక షాకింగ్ సర్వే, రాబోయే రోజుల్లో దేశంలో ఆల్మోస్ట్ 60-70% మధుమేహానికి లోనయ్యే వాళ్ళే ఉంటారు, దాని నుంచి ఎవరు బయట పడలేరు అన్న ఒక స్టేట్మెంట్ చూడటం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనకు అర్బనైజేషన్ బాగా విపరీతంగా పెరిగిపోయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే నాగరికత వస్తుంది. నేను ఒకసారి అప్పట్లో 2004 or 2005 ఆ ప్రాంతంలో పెస్టిసైడ్స్ కలిసాయి శీతల పానీయాలలో అని విపరీతంగా ప్రచారం జరిగింది మీడియాలో. నేను ఒక వరంగల్ దగ్గర వచ్చిన టౌన్ వెళ్తున్నా. ఆ రోజు దసరా పండుగ. సో ఎక్కడ చూసినా కానీ చూస్తుంటే పండుగ రోజు శీతల పానీయాలు మోసుకుంటూ పోతూ ఉన్నారు. ఈడ శీతల పానీయాలలో పెస్టిసైడ్స్ కలిసాయిరా బాబు అని మీడియాలో అంతా చెప్తా ఉంటే పండుగ పూట శీతల పానీయాలు మోసుకొని పోతున్నారు తాగడానికి అని అంటే మరి ఏం చెప్దాం? అంటే ప్రజల్లో కూడా ఏంటి అంటే ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో పొద్దున్నవే తినడానికి ఇష్టపడిపోతున్నాం అండి. ఆ పిజ్జాలు కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, శీతల పానీయాలు కానివ్వండి, వేపుళ్ళు కానివ్వండి, ఈ రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, ఆధునికంగా వచ్చేవి ఇవన్నీ కూడా, ఇంకోటి బిర్యానీలు కానివ్వండి, పిల్లలు కూడా లాగించేస్తున్నారండి. బిర్యానీలు, తర్వాత చికెన్ నూడిల్స్ కానివ్వండి, లేకపోతే ఇట్లా రకరకాలుగా మనకు మాంసాహారంతో కూడినటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు చెప్పాలంటే. అది క్వాంటిటీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు. మరి దానికి తగినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే బాగానే ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయట్లేకపోవడం వల్ల అధిక బరువు వచ్చి మధుమేహం రావడానికి దోహదం అవుతుంది. ఓకే, కాబట్టి సో ఎస్టిమేషన్ ఏమిటి అంటే మన ఆహారం అలవాట్లను మార్చుకునేటటువంటి క్రమంలో అంటే మనం చేసుకోవట్లేదు కాబట్టి, జీవన శైలిని మనం సరిదిద్దుకోవట్లేదు కాబట్టి, లోపభూయిష్టమైనటువంటి జీవన శైలి ఉండడం వల్ల మనకు మధుమేహం వస్తుంది అని మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. వస్తుంది అని ఫోర్కాస్ట్ చేస్తున్నాం, మనం ఉండాల్సిన జాగ్రత్తల ప్రకారం మనం ఉండాలి కదా. అంటే లోపభూయిష్టంగా ఉండడం ఏంటి, అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ మధ్యలో ఉన్న హెల్త్ కాన్షియస్, ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న శ్రద్ధ ఇంకా గతంలోనే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కల్తీ అనేది తక్కువ ఉండదు, ఇప్పుడు కల్తీ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి తప్పితే, బట్ ఈ మధ్యలోనే హెల్త్ కాన్షియస్ చాలా మందికి ఎక్కువైంది అంటున్నారు. అయినా సరే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు. అట్లా ఏం లేదండి. హెల్త్ కాన్షియస్నెస్ అనేటటువంటిది పెరిగిన మాట వాస్తవమే, మనం కాదంటలే. కానీ ఆహార పదార్థాల యొక్క మీరు కొనుగోళ్ళు అమ్మకాలు చూడండి, ఏ హోటల్లో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, మీరు తలకాయ కూర, బోటి కూర, చికెన్ కూర, మటన్ కూర ఇవి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. ఒకప్పుడు ఇది పప్పు, అన్నం, కూరగాయ దొరికితే చాలు కదా అంటారు. మీరు ఎక్కడైనా రోడ్డు మీద చూడండి, ఒక చిన్న బ్యానర్ తగిలించి ఉంటుంది, దాంట్లో నేను చూస్తుంటాను ఏమేమి ఉన్నాయని ఆహార పదార్థాలు. తలకాయ కూర ఉంటుందండి, బోటి కూర ఉంటుంది, బోటి రైస్ 100 రూపీస్, తలకాయ కూర 120 రూపీస్, మటన్ కూర, అది చికెన్ కూర. ఇవన్నీ అంటే ఎవరు తింటున్నారు? ఇవన్నీ కామన్ పీపుల్ కూడా అలవాటు అయిపోయింది కదా. నువ్వు వ్యాపారాల సరులు తయారు చేసేవాడు ఏం చేస్తాడు? మంచిదో చెడ్డదో తీసుకొచ్చి బొండి అక్కడ పెడతాడు కదా రోజు. చెప్పండి. సో అంటే జీవన శైలిలో వచ్చిన మార్పులు. ఫిష్ కర్రీ అయినా ఉంటుంది అంటే ఫిష్ కర్రీ అక్కడ కనిపించదు.
పోనీ ఉన్నంతలో కనీసం ఫిష్ కర్రీ తింటే నాకు ఆరోగ్యానికి మంచిది కదా అనుకుంటే అది కనిపించేది, ఫిష్ కర్రీ కనిపించేది. మీరు చూడండి, బోటి కూర, తలకాయ కూర, మటను, చికెను, ఇవి 4 కనిపిస్తాయండి. బ్యానర్ పైన ఖచ్చితంగా ఉంటాయండి. నేను చూసినంత వరకు, నాకు తెలిసినంత వరకు, నేను నిశ్చితంగా పరిశీలిస్తే. మరి ఇలాంటి లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకున్నాం. బిర్యానీలు హైదరాబాద్లో ఎల్లో బకెట్ బిర్యానీ, గ్రీన్ బకెట్ బిర్యానీ, ఆరెంజ్ బకెట్ బిర్యానీ, నల్ల బిర్యానీ, తెల్ల బిర్యానీ బకెట్లలో పెట్టింది. బకెట్ ఏం చేస్తామండి చెప్పండి? దాంట్లో వాడు ఏమి ఇస్తున్నాడు, ఎలా వేస్తున్నాడు? ఈ మధ్య పట్టుకుంటే ఎంతమంది ఆల్మోస్ట్ అలా కుళ్ళిపోయిన చికెను, కుళ్ళిపోయిన మటను, కుళ్ళిపోయిన తలకాయలు ఎక్కడెక్కడ నుంచో, కాశ్మీర్ నుంచో, నార్త్ ఇండియా నుంచో వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లలో దాచిపెట్టేసి పెడుతున్నారు. అంటే మనం తినేది ఎంతసేపు ఉంది చెప్పండి? తినకపోతే ఎంత డిమాండ్ ఎందుకు వస్తుంది చెప్పండి? అంటే అవ్యాజ్యమైనటువంటి ప్రేమ అన్నట్లు ఆహార పదార్థాలలో. నేను ఇటీవల కేసులో 2 కేసులు గమనించానండి. 2 చనిపోయారు. ఏమిటయ్యా బాబు అంటే, మటన్ తినేటప్పుడు గొంతులో మటన్ ముక్క విరుక్కొని, ఇంకోటి కూడా మటన్ ముక్క విరుక్కొని. అంటే తినేటప్పుడు కూడా అంత ఆపగా తింటున్నానని తెలుస్తుంది కదా. ఈ నెమ్మదిగా తిను, తొందర ఏముంది, అంత కంగారు ఎందుకు? ఎక్కడ ఎదురుగా ఉన్నది మేకేసి లోపలికి వచ్చి మే అని అంటలేదు కదా. ఆ తినే ఆహార పదార్థాన్ని నెమ్మదిగా తినొచ్చు కదా. గొంతులో విరుక్కునేంత పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? అంటే మనకి అంత ఆవగా ఆహార పదార్థాలు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ తినాలన్నందుకే కదా కుళ్ళిపోయిందో అవో ఇవో తీసుకొచ్చి పెట్టడానికి. నూనెలు కల్తీ అయిపోయినాయి, ప్రతి దాంట్లో కలర్స్ వేస్తున్నారు. మనం ఏవి గమనించుకోకుండా బిర్యానీ ఉందా చాలు తినేద్దాం, మళ్ళీ దాంతోపాటు కూల్ డ్రింక్ తాగడాలు. సో కాబట్టి దాదాపు డబ్బులు ఇచ్చి మనమే రోగాలను కొని తెచ్చుకుంటున్నట్టుగా ఉంది. అందువల్ల పెరగడానికి స్కోప్ ఉంది అనడంలో తప్పేమీ లేదు. కాకపోతే దాన్ని నష్ట నివారణ చర్యలు ఎంతవరకు చేసుకోవాలనేది ఇంకా ప్రజలు చాలా దూరం నడవాల్సిన ఆస్కారం ఉందండి. మొన్న ఎక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మొన్న ఎవరో డాక్టర్ చెప్పినప్పుడు విన్నాను, బిర్యానీ విత్ డ్రింక్ కాంబినేషన్ ఫుడ్ డైజెషన్ అండి బెటర్, అదేం పెద్ద హామ్ చేయదు అనేసి అని విన్నాను. అసలు డాక్టర్ అలా చెప్పడానికి షాక్ అయ్యాను. కొందరేమో అసలు కాంబినేషన్స్కి వెళ్ళొద్దు, కూల్ డ్రింక్స్ని మానేయండి అనేసారంటే ఈయన బిర్యానీ విత్ కూల్ డ్రింక్ కాంబినేషన్ ఓకే అని చెప్పేసి ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి అది ఈజీ వే అని చెప్పారు. ఇంగ్లీష్ హోటల్కి ఏం పని పట్టలేదండి. ఎప్పుడు వాళ్ళు చెప్పిందే సత్యం అనుకుని ఎదుటోళ్ళకి చెప్తారు, ఎదుటోళ్ళు చెప్పిందేమో మాలాంటి వాళ్ళని చెప్తేనే ఇది తప్పు అంటారు. మరి ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారండి? క్యాన్సర్ స్పెషలిస్టులు ఈ మూలికల గురించి మాట్లాడేవాళ్ళు, ఒంటింటి ఔషధాల గురించి గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు మాట్లాడేవాళ్ళే, ఇంక తర్వాత ఇంకా ఆర్థోపెడిషియన్స్ మాట్లాడేవాళ్ళే. అసలు మేము ఇంకేం మాట్లాడాలో మేము తెల్లమొహం వేసుకునే పరిస్థితికి వచ్చేసాం చెప్పాలంటే. అన్నీ వాళ్ళే మాట్లాడేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా తిట్టు పట్టుకొని తిట్టారు కదా. ఒక ఆయన అంటాడు కదా, పెప్పర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ది health, and the modern researchers telling about the pepper, అని అంటాడు ఆయన. ఈ పెప్పర్ భూమి పుట్టినప్పటి నుంచి భారతదేశంలో నడుస్తూనే ఉంది, పెప్పర్ వాడుతూనే ఉన్నాం. యూరోపియన్స్ అందరూ ఆ పెప్పర్ కోసమే వచ్చి మన దేశాన్ని ఇప్పటివరకు పరిపాలిస్తూనే ఉన్నారు. అలా కల్చర్ కానివ్వండి, సివిలైజేషన్ మనం డామినేట్ చేస్తూనే ఉంది. ఈ కొత్త చెప్పేది ఏముందని నేను వచ్చి నాకు పెప్పర్ గురించి చెప్పండి. పెప్పర్ గురించి ఈయన ఏదో కనిపెట్టినట్టు చెప్తాడు, ఈయన కనిపెట్టినట్టు చెప్తాడు అన్నట్లు. ఇవన్నీ 1,00,000 మంది చూస్తారు జనాలందరూ వెరీ మొహాలు వేసేసుకొని. మరి మేము చెప్తూనే ఉన్నాం కదా, మేము కదా చెప్పాల్సింది. అది దానిపైన అథెంటిసిటీ ఎవరికి ఉంది? ఆయుర్వేద డాక్టర్స్కే ఉంది. మేము మాట్లాడాలి, మావి కూడా వాళ్ళే మాట్లాడేస్తుంది. ఇంక ఎక్కడ పోయింది చెప్పండి? అందుకని వాళ్ళకి ఏ అధికారం లేదండి. వాళ్ళు ఎంతసేపు పిజ్జా గురించి మాట్లాడుకోమని చెప్పండి, లేకపోతే బర్గర్ గురించి మాట్లాడుకోమని చెప్పండి, కూల్ డ్రింకులు తాగమని చెప్పండి, అంతవరకే. కానీ భారతదేశంలో నాగరికత కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి తాగితే వాళ్ళు ఆవిడ ఊరుకుంటుందండి? బిర్యానీతో పాటు నేను కూల్ డ్రింక్ తాగుతానంటే ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఇంకేముంది, మజ్జిగ తాగు, ఆ మహేష్ బాబు చెప్పాడు టీవీలో మజ్జిగ తాగు. ఇంగ్లీష్ డాక్టర్ని కూడా వాళ్ళ ఆవిడ బెదిరిస్తుందండి. ఓకే చెప్పండి, మహేష్ బాబు చెప్పాడండి అంటది. ఆయన మూసుకొని వింటాడు అక్కడ. సో బయటికి వచ్చేటప్పటికి ఏంటంటే అంటే ఈ హిపోక్రసీ అన్నట్టు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ నోటి నుంచి మాట్లాడినప్పుడేమో మన కల్చర్ చెడ్డది, ఆయుర్వేదం చెడ్డది, వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ అండి. ఇది చూడండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎన్ని మాట్లాడుతుంటారండి. పసుపు గురించి వాళ్ళే మాట్లాడతారు, కారాల గురించి వాళ్ళే మాట్లాడతారు. నిన్నటిదాకా కారం తినొద్దని చెప్పింది వాళ్ళే. కారం తినొచ్చు, మై మదర్ యూజ్ టు గివ్ చిల్లీ పౌడర్ అంటాడు ఆయన.
మరి చిల్లీ పౌడర్ తినొద్దని చెప్పింది, ఎక్కువ తినొద్దని చెప్పింది వాళ్ళే కదా. అవును. మరి ఈరోజు చిల్లీ పౌడర్ గురించి ఆయన మళ్ళీ దాంట్లో వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఎలా దంచుకోవాలి అది కూడా ఆయన చెప్తాడు. ఇక పేర్లు చెప్పి పాపం వాళ్ళ గౌరవం తీయడం నాకు ఇష్టం లేదండి. సో అన్నీ వాళ్ళే మాట్లాడతారు. మరి మేము మాట్లాడితేనే ఎవరు మనిషి ఎవరే వెల్లుల్లి కారం చెప్పారా, అది ఫ్యాట్ తగ్గిస్తుందా, కొలెస్ట్రాల్ నాకు తెలుసులే నువ్వు చెప్పేది ఏముంది అంటే. మరి అట్లా అన్నప్పుడు ఆయనది కూడా చూడొద్దు కదా. సో ఇట్లాగా హిపోక్రిటిక్ టాక్ ఎక్కువైపోయిందండి. వాళ్ళు ఇది తాగితే మంచిది, మంచినీళ్ళు తాగవయ్యా, మజ్జిగ తాగవయ్యా, ఇది కదా మన కల్చరు. లోపలికి వెళ్ళాక పదార్థం ఎన్ని మార్పులు చెందుతుంది. అల్సర్స్ రావడానికి, డ్యూడినల్ అల్సర్స్ రావడానికి, పెప్టిక్ అల్సర్స్ రావడానికి, ఇవన్నీ రావడానికి ఇట్లాంటి ఆహార పదార్థాలు అధిక మొత్తంలో తీసుకోవడమే ప్రధానమైన కారణం. అంచేత ఇట్లాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన యొక్క గట్ హెల్త్ అనేది మొత్తం పోయింది. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాం, గట్ హెల్త్, గట్ ఫ్లోరాను కాపాడాలంటే ప్రోబయాటిక్స్ తీసుకోవాలి, రాత్రి మజ్జిగన్నం తినాలి. మళ్ళీ అది ఊరించి చెప్తుంటారు. మజ్జిగన్నం గురించి మేం కదా అథెంటిసిటీ మాట్లాడడానికి. మజ్జిగన్నం కన్నా చద్దన్నం నైట్ పుల్లబెట్టేసుకొని పొద్దున తినడం అది తెలియదా అండి? అందరు తెలుసు కదా. కొత్తగా వీళ్ళు చెప్పేది ఏంది, ఏం కనిపెట్టాడు, 1000 మంది పైన రీసెర్చ్ చేశాడా? ఏం లేదు కదా. అందరు చెప్తున్నారు పాతకాలంలో ఉన్నదే కదా. అది ఉన్నదే కదా. ఇప్పుడు రుచులు ఎక్కువైపోయి సంపాదన ఎక్కువైపోయి రకరకాల కొనుక్కొని తింటున్నాం. కానీ ఒకప్పుడైతే వాళ్ళు వాడిన పద్ధతులన్నీ ఇవే కదా మరి. సో కాబట్టి ఏదో ఏముంటుంది చూడు, పాతనాటి సారానే కొత్త సీసాలో పోతున్నట్టుగా మళ్ళీ మేము మా సబ్జెక్టులన్నీ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు అన్నట్టు చెప్పాలంటే. సో కాబట్టి ఆహార పదార్థాలు ఏవైనా కానీ తీసుకుంటున్నప్పుడు ఈ కోకు లాంటి పదార్థాలు తీసుకోకూడదండి. మనకు మజ్జిగ తీసుకోవడం అనేది సాంప్రదాయము. మజ్జిగ తీసుకోవడం సాంప్రదాయం అన్నట్టు. డైజెషన్ చేస్తున్నట్టు. ఆయిలీ ఫుడ్ తీసుకున్నా కానీ చేసినా కానీ, స్పైసెస్ ఉన్నా కానీ, సాధారణంగా బిర్యానీలో స్పైసెస్ ఉంటాయి. స్పైసెస్ ఏంటి, మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి మజ్జిగ లాంటివి తీసుకున్నట్లయితే దాన్ని శాంతపరుస్తుంది, పిత్త ప్రకోపాన్ని శాంతింపజేస్తుంది, తగ్గిస్తుంది. కాబట్టి మజ్జిగ ప్రధానం కానీ కూల్ డ్రింక్ ప్రధానం కాదు. అసలు ఉదయం లేచిన దగ్గర నుండి అంటే కళ్ళు తెరిచిన తర్వాత ఎక్కడి నుంచి వాటర్ నుంచి డే స్టార్ట్ చేయాలని అంటారు. అక్కడ నుంచి మొదలుకొని నైట్ పడుకునేంత వరకు అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అనేటటువంటివి మన దేశంలో ఏంటంటే రీజియన్ని బట్టి ఆ చేర్పులు మార్పులు వచ్చాయి. కొన్ని వేల రకాలైనటువంటి ఆహార పదార్థాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చెప్పాలంటే. సో పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసేటటువంటిది ఏంటంటే, మార్నింగ్ లేచినప్పుడు పూర్వం రోజుల్లో ఏం చేసేవాళ్ళు, లేచినంటే మొహం కడుక్కొని ఓ చెంబు నీళ్ళు తాగేవాళ్ళు, ముందు వాటర్ తీసుకునేవాళ్ళు. ఇది వాటర్ ఏంటంటే జీర్ణక్రియలు సజావుగా జరగడానికి, సెల్ లెవెల్లో ఉన్న టాక్సిన్స్ అనేటటువంటి బయటికి వచ్చేయడానికి హెల్ప్ అయ్యేటటువంటిది నీరు. ఓకే, నీరు అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఏదైనా ద్రవ పదార్థాల రూపంలో దొరికేటువంటి జావాలు కానీ, మిల్క్ కానీ, లేకపోతే జొన్న గంజి కానీ, లేకపోతే రాగి గంజి కానీ, చిక్కటి పలచటి మజ్జిగ కానీ, పాలు కానీ తీసుకోవడం అనేది భారతీయ సాంప్రదాయం అన్నట్లు. సదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్, అన్ని స్టేట్స్లో తీసుకుంటే ఈ అలవాటు ఉంది. ఓకే, ఇక మనం బ్రేక్ఫాస్ట్ తీసుకునేటటువంటి సమాజాలు మనకి బ్రిటిష్ సమాజం వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చింది. అంతకన్నా ముందు 10 o'clock మనం సాలిడ్గా భోజనం చేసి బయటికి వెళ్ళేవాళ్ళు. మధ్యాహ్నం పూట లైట్ టిఫిన్ చేసేటటువంటి అలవాటు మన భారతదేశంలో ఉందండి. సాయంత్రం పూట ఏంటంటే ఎర్లీగా భోజనం చేసేటటువంటి అలవాటు ఉంది. 6 o'clock 6:30 వరకు. మహా అయితే డిన్నర్ అనేది 7 లోపల అయిపోయేటటువంటిది. ఎందుకంటే మ్యాక్సిమం, ఎందుకంటే తిన్న ఆహారం కూడా జీర్ణం అవ్వాలి కదా, జీర్ణం అవ్వడానికి కూడా సమయం ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇలా మన యొక్క డే అనేటటువంటిది ఒక రౌండ్ ది క్లాక్ జరిగేటటువంటి కార్యకలాపం ఆహారం విషయంలో. ఇక ఏమైనా స్నాక్స్ లాంటివి తీసుకోవాలి అనేటటువంటి సాయంత్రం పూట తీసుకోవడం అనే అలవాటు. సో దీంట్లో ప్రధానంగా ఈ ఆహారంలో ప్రధానంగా ఏంటంటే కాయగూరలే ఎక్కువగా, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎక్కువ మొత్తంలో తీసుకునేటటువంటి సాంప్రదాయము భారతీయ సమాజంలో ఉంది. అంతేగాని నాన్ వెజ్ అనేటటువంటి డామినేటింగ్గా ఏ సమూహంలో లేదు చెప్పాలంటే. ఓకే,
నాన్ వెజ్ తినొద్దని ఏం చెప్పలేదు. ఆయుర్వేదంలో కూడా రకరకాలైనటువంటి జంతువుల యొక్క మాంసం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగని పప్పు ధాన్యాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, శాకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఏది ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాన్ని చేకూరుస్తుందో కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి వాటిని రకరకాలుగా టైలర్ మేడ్ చేసుకొని ఆయా సమాజాలలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఈ యొక్క ఆహార పదార్థాలను ప్రధానంగా తీసుకునేటటువంటి వాళ్ళు. కానీ మొత్తం భారతీయ సమాజం మొత్తం ఇలాగే ఉండాలి అని మాత్రం అనుకోలేదు. కానీ పొద్దున్న 10 లోపల వరకు ఏంటంటే మనకు ప్రధానంగా ద్రవ పదార్థాలు తీసుకోవడం, 10 o'clock సాలిడ్గా తీసుకోవడం ఉండేది. మనకి ఎప్పుడైతే అర్బనైజేషన్ భారతదేశంలో ఈ గత 200 సంవత్సరాల నుంచి గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన తర్వాత, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే మనం నగరీకరణ పెరిగిందో అప్పటి నుంచి మనకు బ్రేక్ఫాస్ట్ సాంప్రదాయం అనేటటువంటి ప్రబలంగా వచ్చింది చెప్పాలి. అంతకుముందు సమాజాలలో బ్రేక్ఫాస్ట్ ఉన్నా కానీ అది కేవలం అప్పర్ సొసైటీకే పరిమితమై ఉంది. బ్రేక్ఫాస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు ఏంటి రైసే ఎక్కువ తీసుకునేవాళ్ళు, అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళు. ఈవెన్ మా మదర్ ఫాదర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మా జనరేషన్ వచ్చేసరికి అప్పటికి టిఫిన్లు స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా కూడా పెద్ద టిఫిన్లు కూడా అప్పుడు కూడా ఏంటి 95, 96 ఆ టైం నుంచే టిఫిన్లు అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు కూడా 3 పూటలు రైసే ఉండేది అసలు యాక్చువల్గా చెప్పాలంటే. మా అమ్మమ్మ తాత వాళ్ళ గట్కన్నము, నూకలన్నము ఇవి వాళ్ళు ఎక్కువ తినేది. ఎందుకంటే అప్పుడు తెలంగాణలో ఆ రైస్ దొరకడం అనేది చాలా కష్టంగా ఉండేది అనేది. తర్వాత నాన్న వాళ్ళ దగ్గరికి జాబ్లు వచ్చిన తర్వాత రైస్ అనేది ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మేము పెరిగేటప్పటికి టిఫిన్లు అనేది ఒకటి వచ్చింది. అంటే స్టేజ్ ఇది చేంజ్ ఓవర్ అనేది క్లియర్ కట్గా అయితే కనిపించింది మనకు అది. కాబట్టి చూసుకుంటే ఇప్పుడు మా అమ్మ కన్నా మా నాన్నమ్మ అమ్మమ్మ స్ట్రాంగ్గా ఉన్నారు సీరియస్గా. ఈవెన్ వాళ్ళకన్నా వీళ్ళు పెద్దవాళ్ళైనా అమ్మ వీక్గా ఉంది, అమ్మమ్మ నాన్నమ్మ స్ట్రాంగ్గా ఉన్నారు. నా దగ్గర కొంచెం సమాచారం ఉందండి. ఏంటంటే వైదిక కాలం నుంచి ఆహారం అలవాట్లు ఏంటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి వివిధ అంటే బయట నుంచి వచ్చినటువంటి సమూహాలు ఏదైతే భారతదేశం పైన దండయాత్రలు చేసి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు ఎలాంటి మార్పులు వచ్చాయని సమాచారం ఉంది. మనం మరొకసారి ఇది చాలా మంచి సబ్జెక్ట్ కూడా డీటెయిల్గా మనం ఈ విషయాన్ని మాట్లాడదాం. ఎందుకంటే ఫస్ట్ ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే ఆహారం అనే దానిపైన ఫస్ట్ శ్రద్ధ పెట్టమంటది. ఆహారం అనేది ప్రధానంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఆహారం తర్వాతనే ఔషధం, అంతే కదా ఫస్ట్. అందుకనే ఆయుర్వేద డాక్టరు ఇప్పుడు ఏదో ఆయుర్వేద డాక్టర్లు అందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఎలా ఆడారంటే ఇది తినకు, దుంపలు తినకు, లేకపోతే వంకాయ తినకు, గోంగూర తినకు, ఇట్లా ఇది ఒక స్టీరియోఫోనిక్ డైట్ చెప్తున్నారు. కానీ ఆయుర్వేద వైద్యులు వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు పచ్చం కూరలు అనేవాళ్ళు. పచ్చం కూరలు అంటే నీరు నిండిన కాయగూరలు అని అర్థం. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, తర్వాత గుమ్మడి, తెల్ల గుమ్మడి, తర్వాత దొండకాయ, బెండకాయ. అంటే రోగం వచ్చినటువంటి వాళ్ళు అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇవి ప్రధానంగా పెట్టారు. అంటే తేలిగ్గా జీర్ణమయ్యేవి అని అర్థం. ఓకే. అంతేగాని వంకాయ తినకు, గోంగూర తినకు, గొట్టి చేపలు తినకు, ఇట్లా ఏమి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాలు రాలేదు. మరి ఎట్లా పట్టుకొచ్చారో ఆయుర్వేద డాక్టర్లు. కానీ మొత్తానికి ఒక స్టీరియోఫైటిక్, శనగపప్పు తినకు, చీమ్ పడుతుంది, వాడికి చీమ్ పడుతుందని ఉంది, ఈయన కూడా చీమ్ పడుతుందని చెప్తాడు. శనగపప్పుకు చీమ్కి ఏంటి సంబంధం అనేది? ప్రోటీన్ కదండి. హీలింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించి చెప్పాలి. స్టిల్ ఇప్పటికీ అపోహ ఉంది సార్, శనగపప్పు అంటే ఆపరేషన్లు అయినప్పుడు శనగపప్పు పెట్టొద్దు. అపోహే కాదు అసలు. నా దగ్గర బోల్డ్ ప్రిస్క్రిప్షన్స్ వస్తుంది, దాని వెనకాల ఒక స్టీరియోఫోనిక్ రాసుంటుంది అన్నట్లు. ఇది తినొద్దు, వంకాయ తినొద్దు, అలా తినొద్దు, ఇలా తినొద్దు అని. సో వంకాయని ఎందుకు తినకూడదు? నీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? అంటే అది ఎలర్జిక్, అంటే దురదను క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది ఆపరేషన్స్ అయినా హెల్త్ బాగాలేకపోయినా స్కిన్ ఎలర్జీస్ వంకాయ తినొద్దు అనేసి 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. వంకాయని తినమని చెప్తాను నేను. ఏ ఒక్కరికి కూడా నేను నోటీస్ చేయలేదు. పూర్వం రోజుల్లో చిన్న పొట్టంకాయలు ఉండేది, ముళ్ళొంకాయలు. వాటి వల్లే ఒక్కోసారి చేదు వచ్చి ఏదైనా అలా దురద లాంటిది వస్తే వచ్చిన. ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ వంకాయలే కదా మేడం గారు. ఆ హైబ్రిడ్ వంకాయల వల్ల ఏమవుతుంది? అవి ఎట్లా ఉన్నాయంటే నున్నగా నిగినిగిలాడుతూ తయారైనట్లు అయిపోయినాయి అన్నట్లు. ఆ వంకాయలు కూడా అవి చక్కగా నిండుగా ఉంటాయి అన్నట్లు.
అవే తింటున్నాం కదా మనం. ఇప్పుడు ఆ ప్రాచీన కాలం నాటి వంకాయ గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? శనగపప్పు ఏం చేసింది, ఒట్టి చేపలు ఏం చేసినాయి, లైట్ ప్రోటీనే కదా. అంటే కాలానుగుణంగా కొన్ని అపోహల్లాగా వచ్చినప్పుడు దాన్ని తీసేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయుర్వేద వైద్యుల పైన ఉందండి. అంటే జనాలు భయపడిపోవడానికి కూడా రీజన్స్ అవే అన్నట్లు. సో వీళ్ళు పచ్చాలు ఎక్కువ చెప్తారు, పచ్చని సరిగా చేయలేదు కాబట్టి ఏం జరుగుతుందో ఏంటో, ఆ ఇంగ్లీష్ వైద్యమే బెటర్ కదా అని అనుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాస్తవానికి పచ్చే సతి గదార్థస్య కిమౌషధం నిషేవనం, పచ్చే అసతి గదార్థస్య కిమౌషధం నిషేవనం. గద నిగ్రహంలో ఒక శ్లోకం ఉంది అన్నట్లు. అంటే పచ్చివే సరిగ్గా చేసినట్లయితే నీకు ఔషధం తినే అవసరం ఏముందయ్యా బాబు, అంతే కదా అని చెప్తున్నాడు అన్నట్లు. అంటే పథ్యం ఎంత అవసరమో చూడు, కీలకమైనది. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్, ఋతువును అనుసరించి, రోజును అనుసరించి, వ్యక్తి యొక్క శరీర ధర్మాన్ని అనుసరించి పథ్యం చెప్పాలి. అంతేగాని అందరికీ రొటీన్గా నువ్వు శనగపప్పు తినకు, పొట్టి చేపలు తినకు, చింతపండు తినకు అని ఎట్లా చెప్తావు? చెప్పొద్దు కదా. అది ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి కదా. ఓకే, సో అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.